అందరికీ నమస్కారం అండి. నేను మీ సుధా. కార్తీక పురాణంలోని 15వ అధ్యాయం దీప ప్రజ్వలంచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూప ముందుట. అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహత్యమును గురించి ఎంత వివరించినూ పూర్తి కాలేదే, కానీ మరి యొక్క ఇతిహాసమును తెలియజెప్పెదను, సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తన వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపదానం చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమనడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షంతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలం పొందగలరు. ఈ విధంగా 4 రోజులు విడవక చేసిన ఎడల అట్టివారు దేవాంబుదులగు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. 4 రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులనైనందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నెయ్యితో దీపం నుంచవలెను. ఈ మహాకార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపం ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించుదు. ఇతరులు ఉంచిన దీపం వృధా చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక గాథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతీ నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడైన యథార్థ హృదయముడు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్ద వచ్చి కార్తీక మాసం అంతయు అచ్చటనే గడిపి పురాణ పఠనం చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణం చదువుచుండెను. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను. ఒకరోజు ఒక మూషికం ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందేనని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను. నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసమగుట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వలన వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడెను. ధన్యనిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులు తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఉండెను. గమనించి, పోయి నీవెవడవు, ఎందుకిట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలో ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలెనని దాని నోట కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తితిని. కానీ ఓయి మహానుభావ, నేనెందుకు ఈ మూషిక జన్మం ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణమేమిటో విశదీకరింపమని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వం తెలుసుకొని, పోయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడువు, నీవు బహ్లీకుడని పిలిచేవాడు, నీవు జైనమత వంశానికి చెందినవాడు, నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నం తినుచు మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చేత స్వార్థచింత కలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములు కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరలకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసిన పిసినారివై జీవించుచున్నావు. మరణించిన తరువాత ఎలక జన్మమెత్తి మెనుకటి జన్మ పాపమును అనుభవించుచు నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు వెళ్ళి పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనములతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొను, మోక్షం పొందుమని అతని నీతులు చెప్పి పంపించెను. 15వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.